కానపూర్ మండలం అశ్వనారు గ్రామం చెందిన రైతు నేను నా పేరు ఉపేందర్ రెడ్డి. మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానపూర్ సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో 9 గ్రామ పంచాయతీ పరిధి నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటింటి పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పత్తి రాని రాత్రి నుంచి లైన్ కట్టిండ్రు. ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఉంటున్నారు. కానపూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అశ్వనారు గ్రామానికి తక్కువ కేటాయించడం వల్లే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మా గ్రామానికి ఒక 4 లారీల యూరియా మాక్సిమం 2000 బత్తాల యూరియా అయితే ఇప్పుడు కొంచెం ఈ ఫస్ట్ ఇప్పటికీ నాట్లు పెట్టి 40-50 రోజుల్లో కలుగుతున్న ఒక్క బత్తా అయ్యే పరిస్థితి ఉన్నది. మొన్న 6 రోజుల క్రితము ఒక 400 బత్తాలు 2000 మంది లైన్ లో ఉంటే 400 బత్తాలు పంపించేసిండు. అది ఏ కోసం సరిపోలేదు. కావున జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి కానపూర్ మండల అశ్వనారు గ్రామానికి ఒక 2000 బత్తా తక్షణమే కేటాయించాలని కోరుచున్నాము. స్థానిక ఎస్ఐ గారు మరియు సొసైటీ సిఇఓ గారు ఆ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ యొక్క 4 బత్తాల యూరియా వెంటనే పంపించాలని మీడియా ద్వారా కోరుచున్నాం, ప్రభుత్వాన్ని కోరుచున్నాము. నా పేరు ఏమలపల్లి ప్రకాశ్రావు. వాళ్ళ అశ్వనారు గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపన పోవట్లేదు. వాళ్ళ మా కానపూర్ మండలంలో 30,000 ఎకరం అధికారికంగా అనధికారికంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి ఒక బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. వాళ్ళ యూరియాను తక్షణం అందియాలని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళ రేపటి వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ కానపూర్ మండల బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం. యూరియా బస్తాలకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. 4 లారీల యూరియాలు కావాలని కోరుకుంటున్నాము. 9 మండలాల నుంచి కానపూర్ మండలం నుంచి పంపించాలని అనుకుంటున్నాము. రైతులు 3 గంటల నుంచి వచ్చినాము. అంతా లైన్ లో పెట్టినా కూడా ఒక బస్తా కావాలన్నా కూడా దొరకట్లేదు. ఇయ్యాలు వస్తుంది రేపు వస్తుంది అని తప్పిస్తున్నారు. అది తప్పకుండా కావాలని రైతులని పొలాలు ఎర్రగైనాయి, పత్తి చెలకలన్నీ పోతున్నాయి. రైతులు రావడం చేయడం ఉరకడం అక్కడి నుంచి రైతు వేదిక నుంచి గ్రామ పంచాయతీ నుంచి రైతు వేదిక ఉరకడం ఆడలు మగవాళ్ళందరూ ఉరుకుతున్నాయి. నేను 10 ఎకరాలు వేసిన 10 ఎకరాలకు ఒక బట్ట కూడా ఇప్పటి వరకు ఒక బట్ట కూడా దొరకలేదు. రావడం పోవడం దొరుకుతుంది. 2000 జనాలలో ఒకళ్ళకి దొరుకుతుంది, ఒకళ్ళకి దొరకట్లేదు. ఎకరానికి ఒక 5 బస్తాలు ఎత్తనం కొట్టిస్తున్నారు. ఒక ఎకరానికైనా ఇస్తున్నారు, దొరకట్లే లేదు అసలే. చాలా మంది వస్తున్నారు. రైతులు రైతులకు నష్టం అవుతుంది. ప్రభుత్వం వచ్చిందని మాట బత్తాలు మొత్తం ఇబ్బంది పెడతారు రైతులకు. అశోక్నగర్ సొసైటీ పరిధిలో దాదాపు చుట్టుపక్కల తండాలు, డబ్బిడిపేట విలేజ్ అవన్నీ చాలా విలేజ్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు యూరియా ఒక లారీ వేయడం వల్ల, ఒక లారీ పంపడం వల్ల యూరియా అనేది ఒక్కొక్క బత్త 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు ఒక బత్త ఎటు సరిపోవడం లేదు. దీన్ని ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్షణమే అశోక్నగర్ కు ఒక 2 లారీల 3 లారీల వరుసగా 2-3 రోజులు అయితే సరిపోతుంది. ఫస్ట్ దఫా యూరియా చాలా మంది వేయలేదు. 2వ దఫాకు ఇంకా చాలా అవసరం ఉన్నది కాబట్టి వెంటనే యూరియాను అశోక్నగర్ కు 2-3 లారీలు ఒకేసారి ఇచ్చినట్లే ఉంటే 2 బస్తాలు ఇవ్వడం వల్ల కొంత మేలు జరుగుతుంది తప్ప ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. 2వ దఫా యూరియా ఫస్ట్ దఫా కొంతమంది వేయకున్నా కూడా 2వ దఫాకు మళ్ళీ అందరు సీరియల్ ఉన్నారు కాబట్టి వెంటనే యూరియా అందియాలని కోరుతున్నాం.
సరిపోతలేదు.